ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ వీడియోలో నేను మా అమ్మ మార్నింగ్ రొటీన్, మార్నింగ్ అని కాదు, డైలీ 365 డేస్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. మేము చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు సేమ్ రొటీన్ లైఫ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే లేడీస్‌కి ఎస్పెషల్లీ ఇలాగ రొటీన్ లైఫ్ ఉంటానే ఉంటది. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఎంత ట్రై చేసినా కూడా నేను మా అమ్మ చేసిన దాంట్లో ఒక 25% కూడా చేయలేననమాట. ఆ 25% వరకు మాత్రమే ఏదో అటు ఇటుగా సాధ్యపడుతది గానీ, మిగతాదైతే గనక నా వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు అంటున్నానంటే, ఒకసారి చూసేయండి. మార్నింగ్ ఎప్పుడు కూడా 5:15, 5:30. ఒకవేళ ఎక్కువ పని ఉంటే గనక 4:30. పీరియడ్ డేస్‌లో అయితే గనక ఖచ్చితంగా 4:30కి లేచిపోయి మొత్తం బెడ్‌షీట్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో, మిగతా ఏవైతే ఉంటాయో అన్నీ అయితే గనక 4:30 దగ్గరికి నుంచి వాష్ చేసేస్తదనమాట. ఇప్పుడు ఈ నైట్ తోముకున్నయి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు సర్దేసుకున్న తర్వాత మేము బెడ్‌రూమ్‌లో లెగం కాబట్టి వంటగది ఖచ్చితంగా క్లీన్ చేసేస్తది. తర్వాత మనకి చుట్టూ ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్‌ని అంతటిని క్లీన్ చేసేసి తర్వాత బట్టలైతే గనక ఉతకడానికి వెళ్తదనమాట. వాళ్ళు ఇద్దరే ఉన్నా, మేము నలుగురం వెళ్ళినా, ఎంతమంది వెళ్ళినా బట్టలనేవి 365 డేస్ అది ఏ కాలంతో సంబంధం ఉండదు. 2 జతలే ఉన్నా, 4 జతలే ఉన్నా ఏ రోజు బట్టలు ఆ రోజైతే గనక ఖచ్చితంగా వాష్ చేసేస్తదనమాట. పీరియడ్ డేస్ కాకుండా మిగతా డేస్ అప్పుడు ఏంటంటే కొన్ని పువ్వులు కోసుకొని వచ్చుకుంటది. రోజు అయితే గనక దండం పెట్టుకుంటది. ఫ్రైడే, సాటర్డే ఏదైనా పర్టిక్యులర్ డేస్ వచ్చినప్పుడు మాత్రం పూజ అయితే గనక ఖచ్చితంగా ఎర్లీ మార్నింగే అయిపోతది. వాళ్ళ టార్గెట్ ఏం కాదు, 5కి లేచారు కాబట్టి 6:30 కల్లా పైపుతో పాటుగా బట్టలయిపోయి 6:30కి ఎగ్జాక్ట్‌గా స్నానం చేసేస్తారనమాట. అది మా అమ్మ అవ్వని, మా డ్యాడీ అవని. మా డ్యాడీ సిచ్యువేషన్ బట్టి లెగుస్తూ ఉంటారు. కిరాయి వచ్చిందనుకోండి, ఇప్పుడు దండం పెట్టుకుంటున్నారు కదా! అది రోజు ఉంటది. అంటే ఇంట్లో పెట్టుకోకూడని రోజులప్పుడు తప్పితే మిగతా ప్రతిరోజు అయితే గనక ఇలా దండం పెట్టుకుంటారు. నైట్ 1 కిరాయికెళ్ళినా, 2కి, 3 అది టైంతో సంబంధం ఉండదనమాట. ఆయన లెగిసి స్నానం చేసేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చి ఇలా తులసమ్మకి వాటర్ పోసి అగరత్తులు తర్వాత ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా! ఆ దేవుళ్ళందరికీ ధూపం అనేది చూపించాలనమాట. ఇక్కడ ఐరన్ దగ్గరికి వచ్చేటప్పటికి మా డ్యాడీ మా బుడ్డోడు పుట్టినప్పుడు కాడ్నుంచి ఇంకా కొంచెం ముందు అప్పటి నుంచి ఇంక మా డ్యాడీ చేసుకోవడం మొదలెట్టారనమాట. అప్పటి వరకు అయితే గనక మా అమ్మే చేస్తది. ఇప్పుడు మా అమ్మ మొన్న అరుణాచల్ వెళ్ళినప్పుడు కొంచెం కాటన్ శారీస్‌తో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! అందులో కొంచెం మంచిగా ఉన్నవైతే గనక కాటన్ శారీస్ తీసుకొని వెళ్తారు కదా! బయటికెళ్ళినప్పుడు అవి మళ్ళీ గెంజి పెట్టేసి మళ్ళీ అయితే గనక ఐరన్ చేసేసుకొని లోపల పెట్టేస్తదనమాట. ఈ చీరలయి మా డ్యాడీకి రావు కాబట్టి మా డ్యాడీ షర్ట్స్, ప్యాంట్స్, మా బుడ్డోడియి, మా ఆయనయి, మా తమ్ముడియి, నావి ఏవైతే ఉన్నాయో అన్నీ అయితే గనక మా డ్యాడీ చేసేస్తారు. అదర్ దాన్ ఏమైనా ఉంటే గనక శారీస్ అయ్యి మా అమ్మ చేస్తదనమాట. వీళ్ళ 365 డేస్ రొటీన్ అని చెప్తున్నాను కదా! సేమ్ ఇలాగే ఉంటది. ఈ బట్టలు లేనప్పుడు ఏంటంటే మా అమ్మ మిషన్ కుడుతది కాబట్టి బట్టలు కట్ చేసుకోవడం అలాంటివి చేస్తది. మ్యాక్సిమం నైటే కట్ చేసేసుకుంటే పొద్దున్నే వీళ్ళు టీలు, టిఫిన్‌లు 6:30, 7 వేసుకొని ఎగ్జాక్ట్‌గా ఇద్దరికి స్నానాలైతే గనక అయిపోయి టిఫిన్‌లయితే గనక వేసుకుంటారనమాట. మా డ్యాడీ ఒక్కొక్క రోజు ఉంటారు. ఒక్కొక్క రోజు టిఫిన్ చేసేదనుకుంటారు. ఎర్లీగా కిరాయికెళ్ళిపోతే గనక ఉండరు కాబట్టి అప్పుడు మా అమ్మ వేసుకొనైతే గనక టిఫిన్ తినేసి 7:30 కల్లా ఇక్కడ చాప్టర్ క్లోజ్ అయిపోతది. ఆయనైతే లెగ్గానే ఫస్ట్ కాఫీ గానీ, టీ గానీ ఏదో ఒకటి తాగుతారు. మా అమ్మ స్నానం చేసేసి దండం పెట్టుకున్న తర్వాత మాత్రమే టీ తాగుతదనమాట. ఇలాగా టిఫిన్ తిన్న తర్వాత ఇంకొకసారి అయితే గనక ఇద్దరు కలిసి తాగేస్తారు. అయిపోతది. ఈ క్యాన్ స్కర్ట్ నాకే స్టిచ్ చేసింది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇలాగ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకుంటారు. ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌కి వచ్చేటప్పటికి మనకి మార్నింగే 6:30-7 ఈ మధ్యలోనే పని అయిపోతది. బట్టలు ఉతకడం కూడా అయిపోతది కదా! బట్టలు ఆరబెట్టిన బట్టలు కూడా తెచ్చేస్తదనమాట. మా డ్యాడీ కిరాయికి వెళ్ళకుండా ఉంటే ఆఫ్టర్‌నూన్ 12:30 కన్నా ఎగ్జాక్ట్‌గా ఇంటికొచ్చేస్తారు. అప్పుడు ఫుడ్ అయితే మధ్యాహ్నం మనం లంచ్ ఏదైతే చేస్తామో ఆ లంచ్ అయితే గనక తినేస్తారనమాట. 12:30కి తినేసిన తర్వాత 1 మా అమ్మ కొంచెం లేట్‌గా తింటది. ఆ 1కి అల్లా అవుతది. మా డ్యాడీకి తొందరగా అయిపోతది. మా అమ్మకి కొంచెం లేట్‌గా అయితే ఆహ్, తర్వాత అంట్లు ఏవైతే ఉంటాయో ఆఫ్టర్‌నూన్ అంట్లు ఆఫ్టర్‌నూన్ తోమేసుకొని గిన్నెలో పెట్టేసుకొని సామాన్ల బుట్టలో పెట్టేసుకొని పడుకుంటారు. ఒక గంట పడుకుంటారు. అంటే
ఆ బట్టలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ గంట కూడా పడుకోదు. బట్టలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒక గంట అయితే గనక పడుకుంటదనమాట. మా బుడ్డోడు వెళ్ళినప్పుడు వీళ్ళ షెడ్యూల్ మారిపోతది. అంటే ఉతకడాలు, తోముకోవడాలు, టిఫిన్‌లు, కూరలు ఈ సెక్షన్ అంతా ఉంటది. కాకపోతే వీడిని చూసుకుంటా, వీడు చెప్పే మాటలు వినుకుంటా ఈయన కిరాయికెళ్ళాల్సినోడు ఒక వాళ్ళకి ఒక టైం చెప్పారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగుస్తాడు. కానీ మా బుడ్డోడు ఉంటే ఒక 1 అవర్ ముందు లెగుస్తాడనమాట. మధ్యలో ఈడితో ముచ్చట్లు, ఈడితో అన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీర్చుకోవడం కోసం. మా అమ్మ చేసే కొన్ని పనులైతే ఇప్పటికి, ఎప్పటికి నాకు రావని చెప్తాను కదా! అవేంటో ఒకసారి చూసేయండి. ఈ బియ్యం డ్రమ్ వచ్చేసి ఎస్పెషల్లీ మేము వెళ్ళినప్పుడు సోనా మసూరి బియ్యం అయితే గనక ఇందులో వేస్తదనమాట. వేరే బియ్యం డ్రమ్‌లో మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా! అవి మిక్స్‌డ్. బల్బులు ఎక్కడ పెట్టినా పోతాయి. అందులో ఎస్పెషల్లీ మా బుడ్డోడు వచ్చినప్పటికి పోతదని చెప్పి బియ్యం డ్రమ్‌లోనే బల్బులుంటాయనమాట. ఆ గ్రైండర్ కొన్నప్పుడు దగ్గర నుంచి అదే కవర్ యూజ్ చేస్తా ఉంటది. అది ఎప్పుడైతే మనం గ్రైండర్ వేసుకుంటామో దాని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా దాని ప్లేస్‌లోకి వెళ్ళిపోయి కవర్ వేసేస్తారు. ఇక్కడ ఇన్ని బెడ్‌షీట్స్ ఉన్నాయి కదా! బెడ్‌షీట్స్ అలాగే బొంతలు ఇప్పుడు ఇవన్నీ రేషన్ బియ్యం ఏంటంటే ఎక్కువ స్టోర్ చేసినంత నిలవ ఉంటాయి కదా! నిలవ ఉన్న బియ్యాన్ని ఫస్ట్ వండుకుంటారు. ఫ్రెష్‌వి ఇలా మూట కట్టి పెడతారనమాట. ఆ దుప్పట్లో ఇప్పుడు పండగకి ఎక్కడికైనా మనం వచ్చినప్పటికి ముందు ఒకసారి వాష్ చేసేసి పెడతది. గుడికెళ్ళినప్పుడు బెడ్‌షీట్స్ తీసుకొని అక్కడ నైట్ నిద్ర చేస్తూ ఉంటాం కదా! అప్పుడు మళ్ళీ వాటిని వాష్ చేసేసి మళ్ళీ పెడతదనమాట. ఎప్పుడు ఫ్రెష్‌గానే ఉంటది. వాళ్ళ ఆహ్, బెడ్‌రూమ్‌లో బెడ్‌కైతే గనక 15 డేస్ గానీ, 1 మంత్ గానీ ఖచ్చితంగా క్లీన్ చేసేసి పెడతారనమాట. ఇవి మా సందులో ఉన్నాయి కదా! బియ్యం నీళ్ళ బింది మోటార్ ఓన్లీ ఫ్లష్‌కి వాడటానికి, షవర్‌కి ఎప్పుడైనా గానీ మిగతా అన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు వాటర్‌ని పట్టుకొనొస్తారనమాట. ఇది ఎప్పుడుదో బీరువా. ఇందుట్లో బోలెడు సామాగ్రి ఉంటది. ఈ సామాగ్రి ఇందులో ఏది కావాలన్నా మా అమ్మని అడగాలి. మేము వెళ్తే మాకు అది అస్సలు దొరకనే దొరకదు. ఇది పెట్రోలు ఉంటది కదా! పెట్రోల్ అనమాట. ఎప్పటినుంచో ఉంది. అంటే వేటికైనా ఇంట్లో గబుక్కున అవసరమయ్యే ఈట్లికి ఉండాలి కాబట్టి అలాగా తీసి పెట్టిందనమాట. బియ్యం ఛీ మంచినీళ్ళ బిందె మాత్రం పొద్దున్న ఆ బిందెలో పడతది కదా! మంచినీళ్ళ బిందె కాకుండా ఎక్స్‌ట్రా ఈ బింది 10కి వంట ఇదంతా ఈ సెషన్ ఏదైతే ఉందో మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ బిందెని ఎగ్జాక్ట్‌గా ఖాళీ చేసేసి అలా పెడతదనమాట. మళ్ళీ ఈవినింగ్ పడతది. మళ్ళీ నైట్‌కి ఖాళీ చేసేత్తది. చాలామంది బద్ధకం వచ్చి ఒక రోజు కాకపోతే ఒక రోజు వదిలేత్తారు కదా! అలా వదిలేస్తే పాడైపోతాయి అని చెప్పి అలా చేస్తదనమాట. మార్నింగ్ 6:30కి ఏసింది కదా! మా డ్యాడీ వచ్చేటప్పటికి 12 అవుతది అని చెప్పాను కదా! 12:30కి ఇంకా పైకొస్తది. పైకొచ్చి అవి ఎన్ని రోజులు అవ్వనివ్వండి, ఏ సిచ్యువేషన్ అయినా బట్టలు మాత్రం తొందరగా తీసుకొచ్చేయాలి. ఇప్పుడు కాటన్ శారీస్ కాబట్టి గెంజి పెడతది కాబట్టి పైనేస్తుంది. లేదు నార్మల్ సిల్క్ శారీస్ అయితే గనక కింద తులసమ్మ దగ్గర ఒక దండెం ఉంటది. ఆ దండెం దగ్గర వేసేస్తది. మిగతా బట్టలు పైనేస్తదనమాట. పైనేసిన బట్టలు మా డాబా మీద మా అమ్మ ఏసిన బట్టలయితే గనక 1 తర్వాత అసలు ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. అది మేము కరెక్ట్‌గా పక్కాగా చెప్పగలం. ఎప్పుడైనా మేము ఊరొచ్చినా, ఒకవేళ మేము ఉన్నప్పుడు ఊరెళ్ళినా బట్టలు తీసేయమని చెప్తది. అలాగైతే బట్టల కలర్స్ అవన్నీ పేలిపోతాయనమాట. అంత జాగ్రత్తగా అయితే గనక ఉంటది. ఇవైతే నేను చేయలేను. నేను మార్నింగే 6:30కి ఒకవేళ పొరపాటున బట్టలు ఆరబెట్టినా కూడా 12:30 కల్లా బట్టలనైతే నేను తీసుకురాలేననమాట. అలాగే తనకున్న ప్లేస్‌లో కొన్ని మొక్కలనైతే వేసుకుంది. ఈ జాంకాయ మొక్క, ఏ మొక్కలున్నా మేమున్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయనమాట. అలా మేము లేనప్పుడైతే గనక ఇవేవి పట్టించుకోదు, ఇవేమి చేయదు. అలాగే ఇక్కడున్న చెట్లో పువ్వులన్నీ మనకే కాకుండా ఎవరికైతే కావాలో ఇప్పుడు ఆహ్, ఇక్కడ మేము విజయవాడ దగ్గర కూడా కింద మాకు జిల్లేడు చెట్టు ఉంటది. దేవుడికి కోసుకెళ్తాం కాబట్టి అసలు ఎవ్వరు ఏమీ అనరనమాట. దేవుడికి ఆ పువ్వు మీద, ఆ చెట్టు మీద రాసుంటదంట. ఏ పువ్వు మన జడలోకో లేదంటే గనక కొన్ని పువ్వులు మనం చనిపోయిన తర్వాత మన మీద శవం మీద పువ్వుల కింద వేస్తారు కదా! అలాగా ఉపయోగపడతాయి. కొన్ని పువ్వులు దేవుడికి ఏది ఎటు ఎళ్ళాలి అన్నది ఆ ఆకు మీద, ఆ కాయ మీద, ఆ పండు మీద, ఆ పువ్వు మీద రాసిపెట్టి ఉంటదంట. అందు గురించి అని చెప్పి మనం కాకపోతే వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. అలాగా సాటర్‌డే, సండేస్ అయితే గనక మొత్తం పువ్వులన్నీ ఎంప్టీ అయిపోతాయి. మిగతా రోజుల్లో మాత్రం కొన్ని పువ్వులైతే అలా ఉంటాయనమాట. యాజ్ యూజువల్ ఇంక అన్నం తినేసిన తర్వాత ఒక గంట పడుకుంటారు. లేదు అనుకుంటే మళ్ళీ మిషన్ అయితే గనక ఎక్కేస్తదనమాట. మిషన్ కుట్టేవాళ్ళ ఇల్లు యాజ్ యూజువల్‌గా అంతా ఇలాగే ఉంటది కదా! మూటల కింద ఆ మూటలన్నిటిని అలాగా ఇక్కడ ఎదర రూమ్‌లో అయితే గనక పెట్టుకుంటది. మా
ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా టైం పడుతుందనమాట. 1 మంత్‌కి ఒకసారైనా కూడా మొత్తం ఇల్లు చీపురుతో తుడిచేస్తది. లేదు అనుకుంటే ప్రతి వీక్ కూడా మనకి మాప్ అయితే గనక పెడతదనమాట. అలాగే గుమ్మాలకి పసుపు బొట్లు, ముగ్గులు ఇవన్నీ రెగ్యులర్‌గా అంటే వీక్‌కి పండగలకొచ్చినప్పుడు పండగలే. అలాగే ఇప్పుడు నీళ్ళు చూసారా? ఈవినింగ్ 4:00కొస్తే మార్నింగ్ 6:00కొస్తాయనమాట. ఈవినింగ్ 4:00కొచ్చినప్పుడు పట్టేసి ఇవన్నీ ఉంచుతది. మళ్ళీ నైట్‌కి ఖాళీ చేసేస్తది. బిందె ఏదైతే ఉందో ఆ బిందె కూడా ఖాళీ చేసేస్తది. ఇంకా మధ్యలో ఫుడ్డు ఇవి ఏమున్నా అన్నీ కామన్‌గా అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ అయితే గనక ఎక్కుతదనమాట. అది చుట్టాలున్నప్పుడైనా, లేనప్పుడైనా, ఎప్పుడైనా. మా బుడ్డోడు నాకు డెలివరీ అయినప్పుడు మధ్యలో ఒక పావుగంట గ్యాప్ వచ్చినా ఆ పావుగంట కూడా మిషన్ ఎక్కేది. అందు గురించి మేము చాలా ప్రౌడ్‌గా అయితే గనక చెప్పుకుంటామనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ మోటార్ ఉంది కదా మోటార్ స్విచ్ చేసేస్తే సరిపోతుంది అని వదిలేస్తూ ఉంటారు కదా. ఒకవేళ మోటార్ వేసినా పైన ట్యాంక్ నిండుతుంది కాబట్టి ఎంత ఎగ్జాక్ట్ ఆ టైము ఎంత ఉన్నది ఒకసారి పైకి వెళ్ళి చూసుకొని వస్తుంది. ఆ టైంకి నిండిపోయిన వెంటనే కట్టేస్తుంది అనమాట, అంతే. మళ్ళీ ఇంకా రెగ్యులర్గా ఎలాగా మిషన్ అయితే ఎక్కుతుందో అది. మాకు ఈ మిషన్ మా ఫ్యామిలీని పోషించిందని చెప్పి మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకానొక టైంలో ఆ మిషన్ మీదే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడైనా తను మానేయచ్చు కానీ మాంది. ఎందుకంటే దాని మీద వచ్చే ఆదాయం ఎవరికైతే అలవాటు అవుతుందో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే మిషన్ కుట్టేటప్పుడు చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. ఏదో కుట్టేస్తున్నారు లేదంటే కనుక వాళ్ళకి ఊరికనే డబ్బులు ఇచ్చేస్తున్నామో లేదంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు కదా. అది అనేది చాలా తప్పు. చాలా పేషెన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ ఇలాగ కొంచెం మనకి స్పెట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు బ్లాక్ కానీ డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ వేసినప్పుడు కనిపించవన్నమాట. ఈవెన్ చేతి పని చేసినప్పుడు కూడా. ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ అయిపోయేటప్పటికి మా అమ్మ ఒక 2, 3 జాకెట్లు కుట్టేసి ఉంచుతుంది. మా డాడీ ఆఫ్టర్నూన్ 4 కల్లా టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ టైమింగ్ బట్టి కిరాయి ఉంటే కనుక కొంచెం లేట్గా లేదంటే కొంచెం ఎర్లీగా వస్తారు. అప్పుడు 7:30, 8 వరకు ఈవినింగ్ అయితే కనుక మళ్ళీ మిషన్ కుడుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు ఉన్న బ్లౌజులు కానీ ఏవైతే ఉన్నాయో అవి మా డాడీ వచ్చాక చేతి పనులు చేసేస్తారు. ఇంతవరకు నేను చేసేదాన్ని కానీ ఇప్పుడు అలవాటు తప్పిపోయి అసలు చెయ్యాలి అన్న ధ్యాస కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంక అలవాటు తప్పిపోయింది. అది నేను ట్రై చేద్దామన్నా రాదనమాట. ఇంకా మళ్ళీ సాయంత్రం మా డాడీ వచ్చిన దాన్ని బట్టే ఇప్పుడు మా అమ్మ షెడ్యూల్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మా డాడీ వచ్చిన దాన్ని బట్టి 12:30 అలాగే ఈవినింగ్ 8:30 to 9 ఈవినింగ్ ఈటీవీ వార్తలు 9కి వస్తాయి కదా, అవి చూసుకుంటూ తింటారు, తర్వాత తోమేసుకుంటారు, అయిపోతుంది. ఈ షెడ్యూల్ అంతా మేము వెళ్ళినప్పుడే మొత్తం పోతుందని చెప్తాను కదా. 8:30 వరకు 8 వరకు మిషన్ కుట్టినా ఈలోపు మళ్ళీ మధ్య మధ్యలో లేచి మాకు అన్నం వండాలంటే అన్నం కూర ఏవైతే వండాలో అవన్నీ కూడా రెగ్యులర్గా కామన్గానే అయిపోతాయి అనమాట. మా బుడ్డోడు ఈసారి ఆకివీడు వెళ్ళినప్పుడు ఎన్ని ప్యాచ్లు పెట్టుకున్నాడో అంటే లెక్కే లేదనమాట. మా బుడ్డోడు వెళ్ళిన అన్ని రోజులు రోజు ఈవినింగ్ అయితే కనుక దిష్టి తీస్తారు. మా డాడీ కుదిరితే మా డాడీ లేదంటే మా అమ్మ కుదిరితే మా అమ్మ. కాకి పిల్ల కాకి ముందు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా, అవన్నీ అయితే కనుక ఉంటాయన్నమాట. ఇప్పుడు వాళ్ళది డిన్నర్ కూడా అయిపోయింది కదా. డిన్నర్ అయిపోయిన తర్వాత ఏవైతే గిన్నెలు వస్తాయో ఆ గిన్నెలన్నిటిని నైట్ 11 అయినా 11:30 అయినా ఈవినింగ్ 7:30 అయినా కూడా షెడ్యూల్ అనేది ఇంతే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ అనేది యాజ్ టీజ్గా రన్ అవుతుంది 365 డేస్ కూడా. నేను స్పెషల్గా ప్రౌడ్గా చెప్తున్నాను. అలాగే నేను చెయ్యలేను అని చెప్తున్నాను కదా అది. అలాగే మనం ఊర్లు వెళ్ళొస్తాం కదా, ఊర్లు వెళ్ళొచ్చిన వెంటనే అందరూ రెస్ట్ తీసుకుందాం మనం ఇంకోటని అనుకుంటారు కదా. ఊరు వెళ్ళి వస్తూనే గంజి బట్టలు ఉన్నాయనుకోండి, మనకు గంజి లేకపోయినా పక్కింటి వాళ్ళు గంజి ఇస్తారు కదా, ఆ గంజినైనా సరే ముందే అడిగేసి ఉంచుతుంది అనమాట. అడిగేసి ఉంచి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము వీళ్ళు అరుణాచలం వెళ్ళారు. వచ్చేటప్పటికి 3:30 అయింది. 3:30కి వచ్చేసి ఇలా లోపలికి వచ్చి ఇలా పడుకుని పోదామని అయితే ఉండదన్నమాట. ఎలాగ 5:30కి లేచిపోతారు కదా. ఫస్ట్ వీళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని అంటే అక్కడికి తీసుకెళ్ళినందుకు నీకు థ్యాంక్స్ నాయనా అని చెప్పుకొని ఇంకా బట్టలు నానబెట్టేసుకొని ఇంకా బట్టలు ఉతుక్కోవడం అవి ఇవి అన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే మార్నింగ్ లేచిన తర్వాత అంటే 10:30 అయిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే ఒక గంట పడుకుంటుందేమో కానీ అవన్నీ పని నుంచి మాత్రం అసలు ఎప్పుడు పడుకోలేదు, మేము చూడలేదన్నమాట. ఇవన్నీ చూసి నేను నేర్చుకోవాలి అని అయితే అనుకుంటా. చాలామంది అల్లుళ్ళు ఏంటంటే కూతుర్ని పుట్టింటికి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళాక పని చేయకూడదు చెయ్యొద్దు అని అంటారు కదా. దీంట్లో మా ఆయన విరుద్ధం అనమాట. ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేసి పడుకుంటానే ఉంటావు, ఆవిడకి హెల్ప్ చేయవేంటి అని చెప్పి అంటాడు. నేను
నార్మల్ డేస్‌లో అయితే చేయను గానీ, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది, అక్కడ ఎక్కువ పనున్నది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మిగతా డేస్‌లో ఏంటంటే, ఇక్కడ చేసి ఉంటాం. మనం ఇక్కడ అలసిపోతాం కాబట్టి, అక్కడికెళ్ళి ఏంటంటే, కొంచెం రెస్ట్ తీసుకుంటా. అది ఏ ఆడపిల్లైనా చేస్తదనుకోండి. నేను ఎక్కువ పనున్నప్పుడు మాత్రం రెస్ట్ ఏం తీసుకోను. కొంచెం అయితే హెల్ప్ చేస్తాను. ఈ వీళ్ళకి మెడిసిన్ ఏంటంటే, 9 వార్తలు చూస్తా ఉంటారు కదా! వార్తలు అయిపోయిన తర్వాత తోమేసుకొని 10, 10:30, 11 కల్లా పడుకునేవాళ్ళు. మా బుడ్డోడు ఎళ్ళిన తర్వాత ఒక గంట నైటు అలాగే మార్నింగ్ లేచిన తర్వాత కూడా వాడు లేచిన తర్వాత ఈ షెడ్యూల్ అయితే ఉంటదనమాట. ఇంకా ఆడతానే ఉంటాడు నైట్ పడుకునేంత వరకు ఆడతానే ఉంటాడనమాట. బయట ఆడు ఎన్ని ఆటలాడినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళతో ఆడిన తర్వాత మాత్రమే వీళ్ళకి డే అనేది ముగుస్తదనమాట. మళ్ళీ మా బుడ్డోడు వెళ్ళిపోతున్నాడంటే మళ్ళీ బోర్ కొట్టేస్తా ఉంటది. 2, 3 రోజులు ఎవరికైనా కామనే కదా! తర్వాత మళ్ళీ వచ్చేస్తదనమాట. ఇదండి మా అమ్మ మార్నింగ్ రొటీన్ కాదు. మొత్తం డే అంతా రొటీన్ అనేది ఇలాగే ఉంటదనమాట. నేనేం చేస్తానని మీకు డౌట్ వస్తది కదా! ఇలాంటి నాలో ఉన్న కళాకారుని అంతటిని బయటికి తీసి ఇలాంటివన్నిటిని ట్రై చేస్తా ఉంటాననమాట. ఇల్లంతా కూడా ఏదోకటి ఏస్తనే ఉంటాను. నాకు వెయ్యాలి అనిపించినప్పుడు లేదంటే శుభ్రంగా తినేసి పడుకొని చక్కగా రెస్ట్ తీసుకుంటా. నేనేం చూడాలి, మా బుడ్డోడికి స్నానం చేపిచ్చాలి, అన్నం పెట్టాలన్నది ఏం లేదు కదా! వాళ్ళే చూసుకొని వాళ్ళే పెట్టేస్తారు, వాళ్ళే చేసేస్తారు. అందుకే ఆడపిల్లకి పుట్టిల్లు ఉండాలా అని కూడా కొన్ని కొన్ని సార్లు అయితే నాకు అనిపిస్తదనమాట. ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ తీయడానికి నేను 3, 4 రోజులైతే గనక తీశాను. ఎందుకంటే పొద్దున్నే లేసినా ఎందుకు సుకన్య లెగిసిపోతున్నావు అని చెప్పి మా అమ్మ అంటా ఉంటదనమాట. ఇంటికెళ్ళిన తర్వాత ఎలాగో బుడ్డోడితోటి నువ్వే చేసుకోవాలి కదా! ఇక్కడున్న 4 రోజులైనా రెస్ట్ తీసుకో అంటది. అందుకేనేమో ప్రతి ఆడపిల్ల పుట్టింటికెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్‌గా ఫీల్ అవుతా ఉంటారనమాట. ఆడపిల్లకి పుట్టిల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇలాంటప్పుడు మాత్రం నేను ఫీల్ అయితా ఉంటాను. హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. పోనీ మా ఇంటికొచ్చినప్పుడు ఏమైనా రెస్ట్ తీసుకుంటదా అంటే అస్సలే ఉండదు. ప్రతీదీ సర్దుతదనమాట. ఉతకాల్సినయి, తోమాల్సినయి ఏవైతే ఉన్నాయో అన్నీ క్లీన్ చేసేసి ఎళ్తది. ఆడపిల్లకి పుట్టిల్లు అలాగే మనవాళ్ళొచ్చినప్పుడు ఇలా చేస్తా ఉంటే కొంచెం రిలీఫ్ అయితే గనక ఫీల్ అవ్వచ్చు కదా! నేనైతే దాన్ని ఫీల్ అవుతా ఉంటా. ఇది 365 డేస్ మా అమ్మ వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న రొటీన్ అనమాట. ఇందులో ఎంతో కొంత అయితే గనక నేను నేర్చుకోవాలనుకుంటున్నా. ఎప్పుడు వీళ్ళు దాంట్లో పక్కలు గానీ, వీళ్ళు ఇంట్లో ఏదైనా ఇంపర్ఫెక్ట్‌గా ఉంది, ఇల్లంతా చిరాకుగా ఉంది అంటే అది మేము వెళ్ళినప్పుడని మాత్రం. అప్పుడు మాత్రమే ఇలా ఉంటది. ఏమేసినా పక్కలు గానీ ఏమీ ఉండవు కదా! కొంచెం సేపు వీళ్ళైతే గనక వీటితో ఆడుకున్న తర్వాత పడుకుంటారనమాట. మా అమ్మ వాళ్ళ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటది. మరి మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.